హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 300 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. మరి దానికి సంబంధించి ఇంకా మీరు అప్లై చేయకుంటే అప్లై చేయండి. మరి ఈ వీడియోలో మనం మరొక్కసారి కంప్లీట్ డీటెయిల్స్ అని చూడబోతున్నాం. ఎందుకంటే చాలా మంది హైకోర్టే కదా, ఏముందిలే మనకి జాబ్స్ యాడ్ వస్తాయి, వేకెన్సీ తక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నారు. బట్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి మన పని ఏమి, ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకు అర్హత ఉందంటే అప్లై చేయాలా, ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ రాయాలి. జాబ్ వస్తే పోయి జాయిన్ అవుతాం అంతే. కాబట్టి నాకు జాబ్ రాదేమో, వేకెన్సీ తక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. నాకు దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ అన్ని పక్కన పెట్టేసాను. ఇంకా రికమెండేషన్స్ ఇన్ని ఏం లేవు, అన్ని కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. మనం చూసాం ఇటీవల కాలంలోనే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా మనకి ఏమైంది, లిస్ట్ 1 లిస్ట్ 2 కూడా రావడం జరిగింది. తిరిగి మన లిస్ట్ 3కి వెయిట్ చేస్తున్నారు మరి చాలా మంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం తగులుకుంటుంది, జాబ్ కూడా వస్తుంది. మనం అప్లై చేయకుండా రాదు కదా. ఈసారి వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. అంటే హైకోర్టు పరంగా చూసినట్టయితే ఇక 300 వేకెన్సీస్ అనేది చాలా మంచి వేకెన్సీసే. సో 300 మంచి వేకెన్సీ చెప్పాలంటే. అందులో అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఎంత ఉన్నాయి, 105 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎటువంటి ఎక్స్ట్రా అర్హత అవసరం లే, కేవలం డిగ్రీ పాస్ అయితే మీరు అసిస్టెంట్ ఉద్యోగాలకు కానీ మరియు ఎగ్జామినర్ కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీకైనా టైపింగ్ హైయర్ ఉందంటే దానికి ఏ పోస్ట్ ఉన్నాయి. సో ఈరోజు కంప్లీట్గా మనకు ఈనాడు పేపర్లు అయితేనేమి, సాక్షి పేపర్లు అయితేనేమి మంచిగా ఇస్తున్నారు వాళ్ళు. సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఊహించుకోండి. సో ఇంత ప్రచారం చేసినా కూడా అందరూ ఒక పక్క సోషల్ మీడియా మలాంటి వాళ్ళము, ఒక పక్క ఈనాడు పేపర్, ఒక పక్క సాక్షి పేపర్ అయినా కూడా చాలా మంది ఇంకా సార్ ఎప్పుడు లాస్ట్ డేటు, అప్లై చేయాలన్న పోస్టులు పన్నాయని అడుగుతున్నారు అనమాట. అందువల్ల మిమ్మల్ని ఇంకా కొంచెం అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో మరి ఉత్తమ్స్ అకాడమీ నుంచి నేను మళ్ళీ మీకు వచ్చేసి క్లాస్ చూసిన జరుగుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా అయితే మాత్రం అప్లై చేసి తీరండి. సో వేకెన్సీ తక్కువని వద్దండి. సో బయట బుక్స్ లేవుకుంటే నో ప్రాబ్లం. ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు మంచి కోర్స్ ఉంది, మెంటర్షిప్ కోర్స్ ఉంది, ఫుల్ కోర్స్ ఉంది, రీజనింగ్ ఉంది, అంటే మెంటలిబిలిటీ ఉంది, జీకే ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. మీకు ఏం కావాలంటే అవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ మీరు వర్రీ కావద్దండి, తక్కువ అమౌంట్కి మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్ ముగుస్తుంది. తొందరలోనే మీరు మనకి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ పోతుంది అనమాట. మన దగ్గర డైలీ లైవ్ క్లాసెస్ ఉంటుంది. సో మార్నింగ్ 4 hours ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ మనకు 2 to 3 hours మళ్ళీ లైవ్ క్లాస్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఈ యొక్క కోర్సు మీరు జాయిన్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని 299 రూపీస్కు మీరు మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. 100% సిలబస్ కవర్ అయిపోతుంది. ఎంత అవసరమో అంతవరకే మనకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి చూస్తే కోర్టుల్లో కొలువులు అనేసి మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఏపీ హైకోర్టులో పలు హోదాల్లో 300 పోస్టులకు నోటిఫికేషన్. సో ఒక పక్క న్యూస్ పేపర్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్ని చోట్ల కూడా అవేర్నెస్ చేస్తున్నా మనం ఇంకా అవేర్నెస్ తెచ్చుకోలేం లేదు. కంపల్సరీ చూడండి. ఆఫీసర్ సబార్డినేట్ నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వేటికి, స్టెనోగ్రాఫర్కి, టైపిస్టు, కాపిస్ట్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతాడికి లేదు కదా. మరి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులకు మరో అవకాశం స్వాగతం పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ, టైప్ రైటింగ్, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారు ఈ యొక్క అవకాశాలు దక్కించుకోవచ్చు. సో దీంట్లో మన సిలబస్ కూడా చూద్దాం. సో కంప్యూటర్ సిలబస్ కూడా ఏమి ఇచ్చారు చూడడం జరుగుతుంది. డిగ్రీ, టైప్ రైటింగ్, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారు ఈ అవకాశాలు దక్కించుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్టుల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు నియామక నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలను కూడా ఇక్కడ చూడబోతున్నాం. సో మొత్తం 13 రకాల హోదాలు ఉన్నాయి. అంటే 13 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మొత్తం ఖాళీ సంఖ్య 300 పోస్టులు అనమాట. ఏపీ హైకోర్టు తాజా నియామక ప్రక్రియ ద్వారా హైకోర్టులోని 13 రకాల హోదాల్లో 300 పోస్టులకు భర్తీ చేపట్టనున్నారు. అతి త్వరలోనే మరో 2000 పైచులు ఉద్యోగాలు జిల్లా కోర్టులు రాబోతున్నాయి. అది నవంబర్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇది అయిపోయిన వెంటనే రెడీగా మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశంగా భావించండి. సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి మనకి 5 పోస్టులు ఉన్నాయన్నమాట. దీని అర్హత ఏమంటారంటే కంపల్సరిగా 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ ఎల్ఎల్బి కానీ, బిఏ ఎల్ఎల్బి కానీ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత లభిస్తుంది. అదే మాదిరిగా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్ట్ మాత్రం ఉంది. సో ఇంకా పోస్ట్ దండిగా ఉన్నాయి. ఇక్కడ చూసి తక్కువ అనుకోద్దండి, లోపలికి దండికి దాచిపెట్టినాం, అది వెయిట్ చేయండి. ఓకే. అర్హత సిఎస్సి, ఈసీఈ, ఈఈఈ, ఐటీ బ్రాంచ్లతో బీటెక్ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటు నెట్వర్కింగ్, సర్వర్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ 5 ఏళ్ళ పని అనుభవం కూడా ఉండాలంటున్నారు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, ఇది 30 పోస్ట్. ఇది కూడా చాలా మంది
పోటీ పడుతున్నారు. చాలా ఇంపార్టెంట్గా అర్హత ఏమంటే దీనికి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలా, తర్వాత ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ పాస్ అయి ఉండాలి, నిమిషానికి 45 వర్డ్స్ టైప్ చేయగలగాలి. తర్వాత అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్టులు, తర్వాత లైబ్రరీయన్ గ్రేడ్ 2 ఒక పోస్టు, యూడి స్టెనోగ్రాఫర్ పోస్టులు 7. దీనికి ఆర్ట్స్ గ్రూప్ కానీ, సైన్స్ గ్రూప్ కానీ, కామర్స్ గ్రూప్ కానీ, లాలో డిగ్రీ కానీ ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్ కూడా ఉండొచ్చు మిత్రమా. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నిమిషానికి 120 పదాలు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నిమిషానికి 45 పదాలు ఉత్తీర్ణత ఉండాలి. మరి అసిస్టెంట్ ఉద్యోగాలు 78. ఇది మరి చాలా మంది పోటీ పడేది. సో ఎటువంటి స్పెషల్ క్వాలిఫికేషన్స్ లేకుండా కేవలం డిగ్రీ అర్హతతోనే మనం 78 రకాల పోస్టులకు అసిస్టెంట్ ఉద్యోగాలు పోటీ పడవచ్చు. దాంతో పాటుగా మనకు ఎగ్జామినర్ కూడా ఈ పోస్టులు కూడా కలుపుకుంటే మనకు 105 పోస్టులు వస్తాయి. రెండింటి కూడా ఒకే ఎగ్జామినేషన్, ఒకటే ఫీజు ఉంటుంది. ఇక్కడ భయపడకండి. సో గతంలో అయితే మనం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక ఫీజు కట్టాలి, ఎగ్జామినర్ ఒక ఫీజు కట్టాలి. ఇప్పుడైతే మాత్రం మనకు కలిపి ఉన్నాయి. సో కలిపి ఎగ్జామినర్ మరి అసిస్టెంట్ ఉద్యోగాలు 2 కలిపే ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దీనికి ఏం పాస్ అయి ఉండాలంటే డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ కావచ్చు, సైన్స్ గ్రూప్ కావచ్చు, కామర్స్ గ్రూప్ కావచ్చు, లా కావచ్చు, లేదా బీటెక్ ఏదైనా కావచ్చు. ఎగ్జామినర్ కూడా సేమ్ ఆర్ట్స్ గ్రూప్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, లా డిగ్రీ కావచ్చు, ఏదైనా సరే ఉండొచ్చు. మరి టైపిస్ట్ ఉద్యోగం 44 ఉన్నాయి. దీనికి కంపల్సరీగా డిగ్రీతో పాటుగా మనకు హయ్యర్ టైప్ పాస్ అయి ఉండాలి. మరి కాపీస్ట్ ఉద్యోగాలు 34 ఉన్నాయి. దీన్ని కూడా కంపల్సరీగా డిగ్రీతో పాటుగా హైయర్ టైపింగ్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు 50. ఇది కూడా చాలా మంచి జాబ్ అనమాట. దీనికైతే మాత్రం కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అంటే మీరు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ కంపల్సరీగా మనకేముండాలి, కంప్యూటర్ సైన్స్ మనం చదివి ఉండాలి. దీంతో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా ఉండాలి, హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఓకే. మరి స్టెనోగ్రాఫర్ 1 ఒక పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టు. ఇది కేవలం 7th పాస్, 8th పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీగా ఫెయిల్ అయి ఉండాలి, పాస్ కాకుండా ఉండాలి. సో వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. 20 పోస్టులు మాత్రం ఉంది. కానీ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి చాలా మంది అప్లై చేయలేదు. చాలా బాగుంటాయి, అప్లై చేయండి. కాంపిటీషన్ తక్కువ ఉంది. ఎందుకంటే నాకు ఏడుస్తుంది, నాకు చదువు లేదనుకోవద్దండి. అందరూ అప్లై చేసే వాళ్ళందరూ వేరు మన లాంటి వాళ్ళే కదా. అందరూ కూడా వేరు 7th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళే కదా. సో హయ్యర్ వాళ్ళు పోటీ పడడం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎవరికంటే బిలో ఇంటర్మీడియట్ వాళ్ళే కాబట్టి అందరూ కూడా మనలాంటి వాళ్ళే. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. అదృష్టం తలుకోవచ్చేమో. 20 పోస్టులు ఉన్నాయి, మంచి బాగుంటుంది. దీనికి ప్రిపేర్ అయితే మళ్ళీ మనకి జిల్లా కోర్టులో 2000 పోస్టులు దాదాపుగా మరి ఈ యొక్క సబార్డినేట్ పోస్టులు మనకి చాలా దండిగా ఉంటాయి. సో ఈ ప్రిపరేషన్ తర్వాత వచ్చేదానికి మనకి చాలా పనికి వస్తుంది అనమాట. ఓకే. కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయిన వారికి అవకాశం ఇస్తారు, కానీ అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళకు అనుమతి లేదు. మరి దేని ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంటే కంపల్సరీగా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అన్ని పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు. అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా మనం అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎగ్జామినర్ ఉద్యోగాలు ఈ రెండుకి మాత్రం మీకు ఎగ్జామ్లో మార్క్ బేస్ చేసుకొని మీకు జాబ్ ఇస్తారు. మిగతా టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, స్టెనో కావచ్చు, ఓకే, డిఓ ఇవన్నీ ఉద్యోగాలు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టే స్పీడ్ ఉంది కదా, మనకు ఈ యొక్క సిస్టమ్ మీద వాళ్ళు స్పీడ్ ప్రాక్టీస్ చేపిస్తారు. దాంట్లో ఎవరైతే స్పీడ్గా కొడతారో, తక్కువ మిస్టేక్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ ఇస్తారు. అంటే ఒక అసిస్టెంట్ ఉద్యోగాలు ఎగ్జామినర్ మాత్రమే మీకు ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్ని బేస్ చేసుకొని ఇస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ పాస్ లో స్కిల్ టెస్ట్ బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మరి చూస్తే మెంటల్ ఎబిలిటీలో మనకు తప్పించారు ఇక్కడ. ఇది ఎవరికి, ఇది టైపిస్ట్. ఓకే, రాత పరీక్ష ద్వారా. ఓకే. సో సెక్షన్ ఆఫీసర్ ఫస్ట్ అయితే జనరల్ నాలెడ్జ్ 20 మార్కులకు ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులకు ఉంటుంది, సివిల్ అండ్ క్రిమినల్ 50 మార్కులకు ఉంటుంది, వాళ్ళకు 80 మార్కులు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అయితే మాత్రం జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకు ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది, మొత్తం 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులు కూడా జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 40 మార్కులకు ఉంటుంది. ఓకే. మరి స్కిల్ టెస్ట్ ఏముంటుందంటే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కైనా, కంప్యూటర్ ఆపరేటర్కైనా, యూడి స్టెనోగ్రాఫర్కైనా, టైపిస్ట్కైనా, కాపీస్ట్ అయినా, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయినా పోస్టులకు రాత పరీక్షతో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ యొక్క స్కిల్ ఉంటుంది. అంతేకాకుండా స్కిల్ టెస్ట్లో పొందిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్టు రూపొందిస్తారు. ఓకేనా. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రం రాత పరీక్షల మార్కులు బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తే మరి ఏమి ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ అంటే చూద్దాం ఒకసారి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర, భారతదేశ జాగ్రఫీ, భారతదేశ సంస్కృతి,
పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, మైక్రో అండ్ మ్యాక్రో రెండు కలుపుకొని దైనందిన జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు అయితే మాత్రం కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ పై వినే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కల్చర్, ఓకే, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అన్ని కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ మీదనే ఉంటాయి. మరి మెంటల్ ఎబిలిటీ ఏముంటుంది మనకి సిలబస్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, వెర్బల్ రీజనింగ్, నెంబర్ సిరీస్, రిలేషన్షిప్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వెర్బల్ న్యూమరికల్ అనాలజీ, డిస్టెన్సెస్, సిలాజిజమ్స్, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్, డిసిమిలారిటీస్ ఈ అంశాలపై మనకు అడుగుతారు. మరి కొన్ని సిలబస్ ఉంది, స్కిల్ టెస్ట్ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమైనది ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోస్టుల ముఖ్యాంశాలు. సో మొత్తం పోస్టుల సంఖ్య 300. అర్హత ఏమి? ఒక సబార్డినేట్ తప్పితే సబార్డినేట్ మాత్రం 10th క్లాస్, 7th క్లాస్ పాస్, 8th, 9th, 10th కానీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండకూడదు. మీద అందరూ కూడా డిగ్రీ కంపల్సరీ ఉండాలి. మరి వయసు ఎంత ఉండాలంటే జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్ళ నుంచి 42 వరకు ఉండొచ్చు. కానీ బీసీ అయినా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం 5 ఏళ్ళు అంటే 18 నుంచి 47 వరకు ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మరి వేతనం శాలరీ కూడా నెలకు 20,000 నుంచి 1,40,000 వరకు మధ్యలో ఉంటుంది. అంటే ఇది ఇంకా చాలా ఎక్కువ అంటే ఒకదానికి ఒక రకమైన ఉందన్నమాట. పేరుగా 20,000 కానీ మీకు ఓవరాల్ కలుపుకుంటే మీకు 35,000 స్టార్టింగ్లో ప్రతి ఒక్క పోస్ట్ కూడా 35,000 నుంచి ఉంటుంది అనమాట. ఓకే, ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పుడు చివరి తేదీ అంటే ఏప్రిల్ 19 చివరి తేదీ. ఈ రోజు డేట్ ఉంది మనకు 14 తేదీ. ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది. 5 డేస్ మాత్రం ఉంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నాకు జాబ్ రాదు, పోస్టులు లేవు, ఇంత తక్కువ పోస్టులు అని అనుకోవద్దు. కంపల్సరీ మీరేం చేయాలా? కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్లు కొట్టలేము అనుకునే వాళ్ళు, మరి డిఎస్సి వాళ్ళు కానీ, గ్రూప్ 2 వాళ్ళు కానీ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం జాబ్ తెచ్చుకోవాలా. ఓకే, ఫస్ట్ మనం జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకుంటే తర్వాత మళ్ళీ మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ మీరు దాని మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మన చేతి ఒకటి ఉండాలి కదా ఆయుధం. అది కాకుండా మీకు గ్రూప్ 1 కైనా, గ్రూప్ 2 కైనా, ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు పోటీ పడే వాళ్ళు, ఎస్ఐ ఉద్యోగాలకు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు, డిఎస్సి పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా దీని అయితే మాత్రం మీరు అప్లై చేయండి మిత్రమా. ఓకే, మరి దీనికి సంబంధించి మీకు ఏమన్నా మనకు ఉత్తమ అకాడమీలో మీకు కోర్స్ కావాల్సి ఉంటే ఇప్పుడు ఆఫర్ ఉంది. సో ఈ ఆఫర్లో మీకు లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. దీని కాస్ట్ 2,300 రూపీస్ మాత్రం. ఓకే, దీంట్లో మీకు ఆఫ్లైన్ లాగానే మీకు క్లాసెస్ అనేది రన్ చేస్తాం. 100% సిలబస్ కవర్ చేస్తాం. ఎగ్జామినేషన్స్, మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి. మరి వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఉంటాయి అనమాట. ఇది లైవ్ మెంటార్షిప్. ఓకే, ఈ యొక్క లైవ్ మెంటార్షిప్ మాత్రం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది వద్దనుకునే వాళ్ళకు ఫుల్ కోర్స్ ఉంది. ఇది కంప్లీట్గా రికార్డెడ్ వీడియోస్. సో ఇక్కడ లైవ్ అనేది ఏమి ఉండదు, కంప్లీట్గా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఇది ముఖ్యంగా అసిస్టెంట్కు, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, స్టెనో వాళ్ళకి, డిఈఓకైనా, కంప్యూటర్ ఆపరేటర్స్ కైనా ఇది పనికొస్తుంది అనమాట. ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్ మరి మెంటల్ ఎబిలిటీ రెండు కూడా కవర్ చేయబడతాయి. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా మీకు చాప్టర్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి. 100% సిలబస్ కవర్ అయి ఉంటుంది. దీని కాస్ట్ 1499 రూపీస్ మాత్రమే. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా క్లియర్గా ఇవ్వడం లేదు. ఒక ఉత్తమ అకాడమీ మాత్రం మీకు ఇస్తూ ఉందన్నమాట. మరి టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఇక్కడ 50 ప్రీవియస్ పేపర్స్ మీకు ఉంటాయి. 100+ గ్రాండ్ టెస్ట్ మీకు పెట్టబోతున్నాం. రోజుకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పొడిగించే కొద్దీ మీకు టెస్ట్ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది. విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది అనమాట. సో 100% రియల్ టైమ్ ఎగ్జామినేషన్స్ మాత్రం మీకు ఉంటుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ కూడా కోర్స్ మా దగ్గర ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్. నాకు జీకే బాగొచ్చు అనుకునే వాళ్ళు, నాకు ఎందుకు తీసుకోవాలి అంత డబ్బులు అనుకునే వాళ్ళు కేవలం ఓన్లీ మెంటల్ ఎబిలిటీ కోర్స్ మాత్రం తీసుకోవచ్చు. ఇలా దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ మాత్రమే. ఓకే, మరి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మన యొక్క డిస్క్రిప్షన్ లో ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉందన్నమాట. మరి కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేట్ చేద్దాం మిత్రమా. కేవలం 5 డేస్ మాత్రమే ఉంది. తర్వాత ఇంకా టైం మళ్ళీ పొడిగిస్తారులే, మళ్ళీ అప్లై చేసుకుంటే కుదరదు. ఇప్పుడే మీరు ఇమ్మీడియట్ గా అప్లై చేయండి. ఎందుకంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది, అయ్యే నేను రాసింది బాగుండేదేమో అని. సో మిగతా వాటితో పోల్చుకుంటే మాత్రం ఎగ్జామినేషన్ ఇది సింపుల్ గానే ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఉత్తమ్ అకాడమిక్ నెంబర్ 8688080802 అనమాట. ఈ నెంబర్ కాల్ చేయండి. మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కు యాడ్ మీ అని మాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఎన్ని అప్డేట్స్ మీకు పంపిస్తూ ఉంటాం. ఓకే మిత్రమా. సో ఇది ఒకటి ఈ యొక్క అవకాశాన్ని ఇంకా జారి విడుచుకోవద్దు. కేవలం 5 డేస్ మాత్రం ఉంది. ఇమీడియట్ గా అప్లై చేయండి. ఓకే, డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే, అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్ జాబ్. థ్యాంక్ యూ.